అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. ఒకటి చెప్పండి, అంటే ఇందాక హీరోయిన్ ఎక్కితే అమ్మాయి ఎవరెక్కినా ఐ లవ్ యూ అన్నారు, మాకేదో అరుస్తున్నారు. తక్కువ మాట్లాడతాను, ఎక్కువ అరిస్తే కన్ఫ్యూజన్ ఉండదు. ఫ్యాన్స్ అందరికీ, మాస్ మహారాజ్ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. నాకు ఎప్పుడు రవితేజ గారిది ఏ ఈవెంట్ ఉన్నా పిలిచినా పిలవకపోయినా నాకే వచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే 2014 మీ అందరూ గుర్తుందో లేదు, ఇవాళకి నేను ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసినా, ఆ ప్రోమో ఎంతో మంది ట్రైన్లోకి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ చేసే ఒక వీసా మీరని చెప్పాను. అలా ఇవాళ రోజున ఎంతో మంది డైరెక్టర్లు మేము ఏ సినిమాలు చేసినా నువ్వు పెట్టిన భిక్ష అన్నా, మీరు అవునన్నా కదన్నా, వి లవ్ యూ ఆల్వేస్. నేనిందేలో డైలాగ్ ఉంటుంది, సక్సెస్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా సినిమా 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 అని. అది డైలాగ్ కాదు, ఆయన వ్యక్తిత్వం. సక్సెస్ వచ్చినా షూట్లోనే ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ షూట్లోనే ఉంటారు. హానెస్టీగా డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటే వెళ్తున్న మాస్ మహారాజ్ గారికి త్వరలోనే చేస్తాను తమ్ముళ్ళు, త్వరలోనే. గ్యాప్ లేకుండా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆయన. ఏదో ఒక గ్యాప్లో అప్లికేషన్ పెట్టి వచ్చేస్తాను. సో నాకు మొన్న ఎవరో సినిమా మన రవితేజ గారి సినిమా ఏదన్నా సరిగ్గా చేయకపోతే కొంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు ఆయనకి శత్రువులు, ఐ మీన్ యాంటీ ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు రవితేజ గారు రెగ్యులర్ సినిమాలు చేస్తున్నారంటే ఎంత కోపం వస్తుందంటే, అందరికంటే చాలా కాన్సెప్టువల్ సినిమాలు చేస్తున్న ఆయనే. షాక్ కానీ, నా ఆటోగ్రాఫ్ కానీ, శంభో శివ శంభో కానీ ఎంతో సినిమాలు ఆయన ప్రయత్నిస్తానే ఉన్నారు. ఆ సినిమాలు కనుక మనం నిజంగానే పెద్ద ఫిగర్లు చేస్తుంటే నిజంగానే కమర్షియల్ సినిమాలతో పాటు అవి కూడా ప్యాలరీ చేస్తుండేవాళ్ళు. కమింగ్ టు దిస్ ఈ ఫిల్మ్, కిషోర్ తిరుమల డార్లింగ్, తను నా పవర్ సినిమాకి ఫస్ట్ టైం నాకు రవితేజ గారి సినిమా అవకాశం ఇచ్చినప్పుడు భయంగా ఉండేవాడిని. ప్రతి ఒక్కరికి పురిటి నొప్పులు అంటారు చూసారా, ఒక డెలివరీ పెయిన్స్, ఒక బేబీని డెలివరీ చేస్తున్నంత భయం, ఫోకస్డ్ ఉంటుంది. ఆ టైంలో నాకు డైలాగ్స్ హెల్ప్ చేసిన కిషోర్ ఇప్పటికీ మర్చిపోలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మీ అందరికి తెలుసో తెలీదో చాలా జ్వరంతో ఉన్నాడు, అయినా సరే ఒక డైరెక్టర్ ఈ సినిమాని ముందు తీసుకెళ్లాలని అతను డ్యాన్స్ చేస్తుంటే నిజంగానే వాట్ ఆఫ్ మై హార్ట్, వి లవ్ యూ డార్లింగ్. నీ హానెస్టీ, నీ రైటింగ్ ఈ సినిమా ఖచ్చితంగా పే చేస్తుంది. అన్నిటికంటే ముందు ఈ సినిమా క్వశ్చన్ పేపర్ నాకు ఒకటి లీక్ అయ్యింది. జనరల్గా ఒక ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పండి, బ్లాక్ బస్టర్ చెప్తాను. మీ అందరికి తెలిసిన వ్యక్తే, చాలా అంటే చాలా పక్కాగా చెప్తాడు అనమాట. నేను రవితేజ గారి సినిమా ఏది వచ్చినా ఫస్ట్ అన్నీ అడుగుతాను ఎలా అవుతాను. అలాంటిది ఈ సినిమా రాత్రి చూడటం జరిగింది. అతను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాడు. ఆ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటాను. ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను, ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫోన్గా చేద్దాం. సో కమింగ్ టు ద హీరోయిన్స్, ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా చేశారు, ఆషికా గారు అండ్ డిప్పుల్ గారు. సంక్రాంతికి మీరు కూడా బ్లాక్ బస్టర్ టేస్ట్ చూడబోతున్నారు. అండ్ కమింగ్ టు ఆల్ ద యాక్టర్స్, మిగతా వాళ్ళందరికీ, సీనుకి, తారక్ పూర్ణప్ప గారికి అందరికీ. అండ్ టెక్నీషియన్స్ గురించి వస్తే మూరెళ్ళ గారు, నేను మూరెళ్ళ అన్న ప్రసాద్ అన్న అంటుంటున్న వెంకీ మామూలు చేశారు. ఈ సినిమా ముందు ఒకే మాట చెప్పాడు, రవితేజ గారిని అన్ని సినిమాల్లోకి అందంగా చూపించబోతున్నాను తమ్ముడు అని. అది రిఫ్లెక్ట్ అవుతుందన్న. అండ్ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నాయి మన లిస్ట్లో, మీది భీమ్స్కి. సో భీమ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ భీమ్స్. ఒక పక్క చిరంజీవి గారి సినిమా పాటలు, అలాగే ఈ సినిమాలో పాటలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. ఎప్పుడో నేను మణి శర్మ గారిని చూసేవాళ్ళం, ఒకే సీజన్లో ఒకే సంక్రాంతికి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇన్ని సినిమాలు రావడం, తర్వాత నేనే చూస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ సుధాకర్ గారు సింపుల్గా మాట చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు సింపుల్గా ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్ సింపుల్గా రికమెండ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సభాముఖంగా ఈరోజు భర్త మహాశైలు విజ్ఞప్తి సినిమా కాబట్టి మీ ఆవిడకి ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారు? ఓకే, కానీ మీరు ఒకవేళ పార్టీకి లేట్ అవుతుంది అని చెప్పాలి, ఒప్పించాలంటే ఏం చేస్తారు? వేరే భర్త కొంచెం అడ్వైస్. ఏమండి, మగాళ్ళందరూ మొగుళ్ళందరూ ఒకటే, బయట తోపులైనా సరే భార్య దగ్గర బెండ్ అయి ఉంటాం అంతే.